జాబిల్లిపై జరుగుతున్న ప్రయోగాల్లో మరో కొత్త ఆవిష్కరణ విజయవంతమైంది. చందమామపై కూలిపోకుండా సరైన స్థితిలో వ్యోమనౌకని ల్యాండ్ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా ఫైర్ఫ్లై ఎయిర్ స్పేస్ చరిత్ర సృష్టించింది. గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు సక్సెస్ సాధించాయి. చంద్రుడి ఉపరితలంపై బ్లూ గోస్ట్ మొదటిసారిగా అడుగుపెట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నాసా సహకారం ద్వారా ఫైర్ఫ్లై ఏరోస్పేస్ ఈ మిషన్ ను పూర్తి చేసింది. ఈ మిషన్ సమయంలో అంతరిక్ష నౌక దాదాపు 1 నెల పాటు భూమి చుట్టూ తిరుగుతూ 16 రోజులు చంద్రుడి కక్షలో ఉన్న తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగింది. ఈ విజయంతో ఫైర్ఫ్లై ఏరోస్పేస్ చంద్రుడి ఉపరితలంపై దిగిన మొదటి ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ తొలిసారిగా బ్లూ గోస్ట్ ను అంతరిక్షంలోకి పంపింది. ఈ ల్యాండింగ్ చంద్రునిలోని కీలక భాగమైన మారే క్రిసియం పరిధిలోని మోన్స్ లాటరల్ ప్రాంతంలో జరిగింది. ఈ మిషన్ జనవరి 15, 2025న ప్రారంభించారు. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ పొడవు 2 మీటర్లు. మరికొన్ని రోజుల్లోని చంద్రుడి ఈశాన్య వైపున ఉన్న ఇంపాక్ట్ బేసిన్ లోని పురాతన పర్వత ప్రాంతాన్ని చేరుకోవాలని అనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ల్యాండర్ పడిపోకుండా స్థిరంగా ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. టెక్సస్ కు చెందిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అనే సంస్థ ఈ అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసింది. బ్లూ గోస్ట్ తో పాటు జపాన్ కు చెందిన మరో ల్యాండర్ హకుటో R2 ను కూడా నింగిలోకి పంపినట్టు సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా, భారతదేశం, జపాన్ వంటి 5 దేశాలు మాత్రమే ఇలాంటి విజయాన్ని సాధించాయి.